హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక కీలకమైన సందర్భాన్ని చూడబోతున్నాము. బాప్తిస్మము తీసుకున్న తర్వాత అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు తీసుకెళ్లబడతారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు శోధనను ఎలా జయించారో, అపవాదిని ఎలా ఎదిరించారో తెలుసుకుందామా? యేసు ప్రభువు వారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు నడిపించబడ్డారు. ఆయన 40 రోజులు రాత్రంబగళ్ళు ఉపవాసము ఉండిన తర్వాత ఆయనకు ఆకలివేసింది. అప్పుడు సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువువారు, మనిషి రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును అని అన్నారు. తరువాత సాతాను యేసు ప్రభువు వారిని పరిశుద్ధ పట్టణమునకు తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయన నిలుచునప్పుడు, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకేసేయ్, ఆయన నిన్ను గూర్చి తన దూతలకి చెప్పి, నీ పాదమునకు రాయి తగులకుండవారు నిన్ను చేతులతో ఎత్తిపట్టుకుందురు అని ప్రస్తావించాడు. అందుకు ప్రభువు సాతానుతో, యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని చెప్పెను. తరువాత అపవాది అన్నిటికన్నా ఎత్తైన ఒక కొండమీదికి ఆయనను తీసుకునిపోయి ఈలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగలపడి నాకు నమస్కారము చేసినేడలా వీటినన్నిటినీ నీకిచ్చేస్తాను అన్నాడు. యేసువానితో, సాతానా, పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని గద్దించెను. ఇలా సాతాను యేసు ప్రభువు వారిని 3 సార్లు శోధించాడు. మరియు ప్రతిసారి యేసు ప్రభువు వారు దేవుని వాక్యాలతో సాతానుని గద్దించారు. చివరకు సాతాను ఆయనను వదిలి వెళ్ళిపోయాడు. మరియు దేవదూతలు వచ్చి యేసు ప్రభువు వారికి ఉపచారము చేశారు. యేసు ప్రభువు వారు అరణ్యములో శోధనలను ఎలా ఎదుర్కొన్నారో మనం చూశాము కదా. ఈ సంఘటన ద్వారా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని మన జీవితములో అంటే ఆత్మీయంగా కాని లోకపరంగా కాని ఏ శోధన వచ్చిన యేసు ప్రభువు వారు ఎదిరించి నిలబడినట్టు మనము కూడా మన జీవితములో నిలబడాలని నేర్చుకున్నాము. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. అలాగే ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.